Good morning, children. How are you? Today we are going to learn a new lesson. The food we eat. Children, you will achieve the following learning outcomes from this lesson. Children will be able to explain the reason for eating food. Children will identify the different sources of food. Children will be able to identify different types of food eaten in our daily life and on special occasions. Okay, children, let us start our lesson. Ravi has not been attending the school for the last 2 days. He came to school today. During lunchtime, Ramu, Mary, Roja came to Ravi. Ravi స్కూల్ కి అటెండ్ కాలేదట. 2 డేస్ ముందు అటెండ్ కాలేదు, ఇవాళే స్కూల్ కి వచ్చాడట. కాబట్టి లంచ్ టైంలో రాము, మేరీ, రోజా రవి దగ్గరికి వచ్చారు. అప్పుడు రోజా ఏమంది? రోజా ఆస్క్డ్ Ravi, why you haven't come to school for the last 2 days? నువ్వు లాస్ట్ 2 డేస్ నుంచి ఎందుకు స్కూల్ కి రావటం లేదు అని అడిగింది. దెన్ రవి ఆన్సర్, I went to Nalgonda to attend my uncle's wedding. That is why I didn't come. రవి సెడ్. రవి ఏం చెప్పాడు? నల్గొండకు వెళ్ళాను మా అంకుల్ వాళ్ళ మ్యారేజ్ కి, అందుకని నేను రాలేదు అని చెప్పాడు. దెన్ మేరీ ఆస్క్డ్, Oh, uncle's wedding. Wow. Did it go well? ఓ మీ అంకుల్ మ్యారేజా బాగా జరిగిందా అని మేరీ అడిగింది. దెన్ రవి ఆన్సర్, Yes, it went on well. They served yummy food in morning, noon and at night with variety of dishes. చాలా బాగా జరిగింది. అక్కడ చాలా టేస్టీగా, ఎమ్మి అంటే ఏంటి, చాలా రుచిగా ఉండే ఫుడ్ ని మార్నింగ్, మధ్యాహ్నము అలాగే నైట్ బాగా పెట్టారు అని రవి చెప్పాడు. దెన్ రాము ఆస్క్డ్, What did you eat in the wedding? ఏం తిన్నావు నువ్వు పెళ్లిలో అని అడిగాడు. I ate many varieties of dishes. రవి ఆన్సర్ దట్ ఐ ఏట్ మెనీ వెరైటీస్ ఆఫ్ డిషెస్. అంటే చాలా రకాల వంటకాలు నేను తిన్నాను అని రవి చెప్పాడు. ఫిల్ ఇన్ ద టేబుల్ విత్ వాట్ డిషెస్ రవి మైట్ హ్యావ్ ఈటెన్ ఇన్ ద మ్యారేజ్. మరి రవి ఏమేమి తిని ఉంటాడో మనం ఇప్పుడు ఈ టేబుల్లో ఫిల్ చేద్దామా? ఎస్, ఇన్ ద మార్నింగ్ రవి మే టేక్ దోస, పెసరట్టు, వడ అండ్ ఉప్మా. వీటిని మార్నింగ్ రవి తిని ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ రైస్, కర్రీస్, సాంబార్ అండ్ కర్డ్. ఇన్ ఈవినింగ్ టీ, కాఫీ, నూడిల్స్ and samosa. And for dinner he may take chapati with curries, rice, curd rice, chicken. అంటే ఇవి అతను తిని ఉండవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసి రాస్తున్నాం అన్నమాట. Do we eat the kind of food eaten at wedding or parties at home too? Why or why not? మరి మనం వెడ్డింగ్ పార్టీస్ లో తినే ఫుడ్ నే ఇంట్లో కూడా తింటామా? తినం కదా, ఎందుకు? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ ఈట్ అట్ హోమ్ ఎవ్రీ డే? ఫిల్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. అంటే ఎవ్రీడే అంటే ప్రతిరోజు నువ్వు ఎటువంటి ఫుడ్ తీసుకుంటావు. మరి మీరు ఏ రకమైన ఫుడ్ తీసుకుంటారో చూద్దామా? మరి కొందరు రోటీ, సమ్ పీపుల్ ఈట్ రోటీ విత్ కర్రీ, సమ్ పీపుల్ drink tea with biscuits. Afternoon, almost all of you eat rice with different types of curries
and egg. You will eat egg in midday meals, no? Yes. In evening, after going to home, you will drink tea with biscuits. Some people eat snacks like peanut, samosa, etc. And for dinner, you may take rice with curries and sambar. అంటే మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఏమేమి తింటారు అంటే దాదాపుగా ఇలాంటి ఫుడ్ తీసుకుంటారని మనం ఈ టేబుల్లో ఫిల్ చేసాం. యూ రోట్ అబౌట్ ద ఫుడ్ యూ ఈట్ ఎవ్రీడే. మరి మీరు ఎవ్రీడే ఏమేమి తింటారో ఒకరొకరుగా రాశారు కదా. మరి ఇక్కడ టేబుల్లో మీ ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఏమేమి తింటారు ఇక్కడ రాయాలి. హియర్ ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఈజ్ రవి. Ravi ate upma in the morning and for lunch he took rice, curry and sambar. And for dinner he took roti with curry. Children, I gave one example for you. You fill the table with your friends' names and the items which they ate in morning, afternoon and night. What do most of them eat in a morning? మార్నింగ్ ఎక్కువ మటుకు ఏం తింటారు? టిఫిన్స్ చేస్తారు కదా, లైక్ ఉప్మా, పులిహోర, ఇడ్లీ, దోశ, ఇజంట్ ఇట్? ఇన్ ఆఫ్టర్నూన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈట్ రైస్, కర్రీ, సాంబార్, ఎగ్, పాపడ్, లైక్ దట్. అండ్ ఫర్ డిన్నర్ some people may eat rice, roti, curries with sambar. Why should we eat food? మరి మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? Let us see. Ravi woke up late. He took a bath hurriedly and rushed to school. As he was getting late, he went to school without having breakfast. How Ravi would have felt in the school? Ravi woke up late. Woke up అంటే ఏంటి? పొద్దున మార్నింగ్ నిద్రల నుంచి లేవడము లేట్ అయిపోయింది. కాబట్టి ఏం చేశాడు? హరీడ్లీ అంటే చాలా ఫాస్ట్ గా బాత్, స్నానం చేసేసి అండ్ రష్ టు స్కూల్ అంటే స్కూల్ కి పరిగెత్తాడు. యాజ్ హీ వాజ్ గెటింగ్ లేట్, మరి లేట్ అయిపోతుందని ఏం చేశాడు? బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయాడు. మరి రవి ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఎస్, రవి మే ఫీల్ హంగరీ, ఇజంట్ ఇట్? మరి తినకుండా వెళ్ళాడు కాబట్టి ఆకలి వేస్తుంది కదా. హ్యావ్ యూ ఎవర్ అటెండెడ్ స్కూల్ వితౌట్ ఈటింగ్ ఫుడ్? మరి మీరు కూడా ఈ విధంగా వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా వెళ్ళారా? హౌ డిడ్ యూ ఫీల్ దెన్? మీకు ఎలా అనిపిస్తుంది? యూ ఫీల్ హంగ్రీ, ఇజంట్ ఇట్ చిల్డ్రన్? డూ యూ నో వై వీ ఈట్ ఫుడ్? మరి ఎందుకు తింటాం ఫుడ్? ఎవ్రీ డే వీ డూ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్. వీ వాక్, ప్లే, రన్, ఫెచ్ వాటర్ అండ్ సో ఆన్. మనం ఎవ్రీడే ప్రతిరోజు రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటాం. వాక్, ప్లే, రన్, ఫెచ్ వాటర్, ఇలా అంటే రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇంకా చాలా వర్క్స్ అనేవి చేస్తుంటాం. వీ నీడ్ ఎనర్జీ టు డూ ఆల్ దీస్ అండ్ ఫర్ దట్ వీ నీడ్ ఫుడ్. మరి వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే ఇంట్లో చేసుకునే వర్క్స్ కానీ, వీటన్నిటికీ ఏం కావాలి? ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ కావాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. కాబట్టి మనము ఈ వర్క్స్ అన్ని చేసుకోవాలి అంటే మనము ఫుడ్ తీసుకుంటేనే ఈ పనులన్నీ చేసుకోగలుగుతాం అన్నమాట. వేర్ డస్ అవర్ ఫుడ్ కమ్ ఫ్రమ్? మరి మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? డూ యు నో వేర్ డస్ ద ఫుడ్ వి ఈట్ కమ్ ఫ్రమ్? మరి మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? వి గెట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్స్. మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రమ్ ప్లాంట్స్. సిమిలర్లీ we get milk, eggs and meat from animals. మనకి మిల్క్, ఎగ్స్, మీట్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? యానిమల్స్ లైక్ goat, cow and buffalo. Look at the pictures in the next page. Say what they are. Circle the things that come from animals and tick the things that come from plants. మనకు నెక్స్ట్ పేజ్ లో ఏమి ఇచ్చారు? ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు. వాట్ యు హ్యావ్ టు డూ? ఒకవేళ ఆ ఫుడ్ ఐటమ్ యానిమల్ నుంచి వస్తే
ఆ ఫుడ్ ఐటమ్ని సర్కిల్ చేయాలి. ఒకవేళ ఫుడ్ నుంచి ప్లాంట్స్ నుంచి ఆ ఫుడ్ వచ్చినట్టయితే ఆ ఫుడ్ ఐటమ్ పైన టిక్ చేయాలి, రైట్ మార్క్తో టిక్ చేయాలి. What are the things that come from plants? What is the first one, children? Yes, it's chicken. Chicken will come from animals. So I am circling here. What is the next one? Yes, it's papaya. Papaya will come from plants. So I am ticking here. What is next one? Eggs. Eggs will come from animals. So I am drawing circle here. What is the next one? Banana. Banana will come from plants. So I am ticking here. Next one is cabbage. Cabbage will come from plants. Lady's finger will come from plants. Apples. Apples will come from plants. So I am ticking here. Sorrel leaves ante gongura, it will come from plants. Cauliflower from plants. Carrot will come from plants. Cashew nut, జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది? Yes, it will come from plants. Brinjal will come from plants. What is the next one? Yes, rice will come from plants. And milk from animals, so I am circling here. And fish is from, yes, animals, so I circle here. Ravi's mother served him egg curry. Ravi asked his mother, how is egg curry prepared? His mother said that it was prepared using eggs, green chilies, oil, turmeric, onions and tomatoes. These eggs come from hens and chilies. Turmeric, onions, tomatoes come from plants. Ravi's mother served him egg curry. Ravi వాళ్ళ మదర్ ఎగ్ కర్రీ చేసి పెట్టిందట. రవి ఆస్డ్, ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసావని అడిగాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్పింది? ఇట్ వాజ్ ప్రిపేర్డ్ యూజింగ్ ఎగ్స్. ఓన్లీ ఎగ్స్తో కర్రీ కాదు కదా, కాబట్టి అందులో గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు, ఆయిల్, టర్మరిక్ అంటే ఏంటి? పసుపు, ఆనియన్స్, టొమాటోస్ ఇవేసి కర్రీ చేశాను అని చెప్పింది. అంటే అందులో ఎగ్స్ అంటే ఎగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? యానిమల్ ఫుడ్. గ్రీన్ చిల్లీస్, ఆయిల్, టర్మరిక్, ఆనియన్స్, టొమాటోస్ ఇవి ప్లాంట్స్ నుంచి వచ్చాయి. కాబట్టి ఇందులో ఎగ్స్ కర్రీ అంటే ఎగ్ కర్రీ ప్రిపరేషన్లో ప్లాంట్ ఫుడ్ ఉంది, అలాగే యానిమల్ ఫుడ్ కూడా ఉందన్నమాట. అబ్జర్వ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ గివెన్. Tick the proper places where it comes from. Children, observe this table in your textbook, page number 62. What you have to do? Rice. First one is rice. Rice will come from plants. So it's already ticked here. Next one is chicken biryani. In chicken biryani, chicken from animals and other items from plants. So from both we have ticked here. Dal ante pappu, it will come from plants. Sambar from plants. Omelette. Omelette means it's a combination of egg, oil and some other vegetables. So I have ticked for both. Bitter gourd from plants. Potato fry from plants. Ghee ante నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? from animals. Kale, that means it has some items from animals, some items from plants are there. Bread from both plants and animals. Curd is from animals. Milk is from animals. Raita means it's a combination of vegetables and curd. So I ticked for both. Mango pickle from plants. Fish soup from
both. Chicken kebab from both plants and animals. Understood, children? With this, we have completed our session. I am going to give you some homework for you. You answer them and show it to your teacher. Write down, children. Why should we eat food? Second one, where does our food come from? Third one, name some food items which come from plants. Fourth one, name some food items prepared for marriages. Okay, children? See you in next class. Thank you.